అందరికీ నమస్కారం అండి. రైడ్ బిఎన్బి ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి. సో, ఈరోజు మనము ప్లే స్టోర్ నుంచి సేఫ్‌వాల్ వాలెట్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా మనం వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. సో, మనకు సేఫ్‌వాల్ వాలెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనం ముందుగా ప్లే స్టోర్‌లోకి వెళ్ళాలండి. ప్లే స్టోర్‌లోకి వెళ్ళి సెర్చ్ ఆప్షన్‌లో మనం ఇక్కడ SAFEPAL సేఫ్‌వాల్ అని మనము టైప్ చేయంగానే ఇక్కడ చూడండి పైన వచ్చేసింది మనకు సేఫ్‌వాల్ క్రిప్టో వాలెట్ BTC అని వచ్చింది. సో, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేస్తాము. సో, ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడ సేఫ్‌వాల్ వాలెట్ అనేది మనకు డౌన్‌లోడ్ అవుతుందండి. సో, డౌన్‌లోడ్ అయిన తర్వాత ఇప్పుడైతే డౌన్‌లోడ్ అవుతూ ఉంది. సో, సేఫ్‌వాల్ వాలెట్ అనేది ఇక్కడ మనకు డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని ఆటోమేటిక్‌గా మనకు ఇన్‌స్టాలేషన్ కూడా ఆటోమేటిక్‌గా అయిపోతుంది మనకు. సో, ఇదందరికీ కూడా రైడ్ బిఎన్బిలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందండి. సో, ఇక్కడ సేఫ్‌వాల్ వాలెట్ ఆటోమేటిక్‌గా మనకు ఈ విధంగా వెరిఫై అయిన తర్వాత ఇక్కడ కింద ఓపెన్ అనే కనిపిస్తుందండి. ఇక్కడ ఓపెన్ అని. సో, ఇక్కడ ఓపెన్ మీద మనం క్లిక్ చేస్తాం. ఓపెన్ పైన క్లిక్ చేయంగానే మనకు సేఫ్‌వాల్ వాలెట్ అనేది ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ కింద ఉంది చూడండి, గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. సో, ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద టర్మ్స్ ఆఫ్ యూజ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మనం గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ మనకి ఇష్టం వచ్చింది ఒక పాస్వర్డ్ 6 డిజిట్‌ది పాస్వర్డ్ అనేది మనకు ఏదైతే గుర్తుంటుందో అది మనము ఇక్కడ క్రియేట్ చేసుకోవాలండి. సపోజ్ నేను 1, 2, 3, 4, 5, 6 ఈ విధంగా ఇస్తున్నాను. సో, కన్ఫర్మ్ సెక్యూరిటీ పాస్వర్డ్. సో, మీకు ఏదైతే మీరు గుర్తుపెట్టుకునేట్లుగా ఉంటారో ఆ విధంగా ఇది ఇవ్వచ్చండి. నెక్స్ట్ మనకు స్టార్ట్ సేఫ్‌వాల్ జర్నీ అని ఉంటుంది ఇక్కడ. సో, కింద ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఒకటొచ్చి సాఫ్ట్‌వేర్ వాలెట్ అని వచ్చింది. రెండోది వచ్చి హార్డ్‌వేర్ వాలెట్ అని వచ్చింది. ఇప్పుడు మనము పైన ఉన్నటువంటి సాఫ్ట్‌వేర్ వాలెట్ మీద క్లిక్ చేస్తామండి. దీనిపైన మనం ఇట్లా క్లిక్ చేస్తాం. క్లిక్ చేయంగానే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏముందండి, ఇక్కడ క్రియేట్ ఏ న్యూ వాలెట్ అని ఉందండి. సో, ఇక్కడ మనము క్రియేట్ ఏ న్యూ వాలెట్ పైన ఇక్కడ మనము క్లిక్ చేస్తామండి. ఇక్కడ క్లిక్ చేసాము. సో, మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో అది మళ్ళా ఒకసారి ఇక్కడ ఎంటర్ చేస్తామండి. ఆ 6 డిజిట్ పాస్వర్డ్. ఇక్కడ మన వాలెట్‌ది పేరు పెట్టుకోవాలండి. సో, నా పేరు చంద్రశేఖర్ కాబట్టి నేను చందు అని పెడతానండి. సో, మీ ఇష్టం అండి. ఇక్కడ మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేము 1 నుంచి 20 క్యారెక్టర్స్ మధ్యలో మీరు ఏదైనా కానీ ఇక్కడ పేరు అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది. కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలండి. సో, వాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉంది. రెండోది బ్యాకప్ మాన్యువల్లీ అని ఉంది. సో, అందరూ కూడా ఇక్కడ ఏం చేస్తారంటే స్కిప్ అని పైన ఉందండి. సో, ఈ స్కిప్ అనే దాన్ని ఇక్కడ స్కిప్ చేయొద్దండి. ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది కదండి, బ్యాకప్ మాన్యువల్లీ అని. సో, దీనిపైన క్లిక్ చేయండి. సో, ఇక్కడ బ్యాకప్ మాన్యువల్ పైన నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి బ్యాకప్‌కి మనకు 12 లెటర్స్ వచ్చాయన్నమాట. ఇవి మనకు మన వాలెట్‌కి చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఇన్‌స్టాల్ చేస్తున్నాను. రేపొద్దున నేను ఇంకొక కొత్త మొబైల్ తీసుకున్నాననుకోండి, ఈ కీ అనేది అవసరం ఉంటుందండి. ఈ కీ లేకపోతే మనము ఎక్కడ కూడా గానీ దీన్ని ఓపెన్ చేయలేము. అందుకని ఇది చాలా సెక్యూర్‌గా ఉంది కాబట్టి ఈ 1 నుంచి 12 ఏదైతే లెటర్స్ ఉన్నాయో ఇవన్నీ గానీ మీరు రాసుకునేయండి. ఒక రిజిస్టర్‌లో రాసుకొని చాలా ఇంపార్టెంట్ అండి. మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఫ్యూచర్‌లో మనకు ఉపయోగపడుతుందండి. చూడండి ఈ విధంగా 12 లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనము రాసుకున్న తర్వాత నెక్స్ట్ కింద ఏముందండి, నెక్స్ట్ అని ఉంది. సో, ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కాబట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై యువర్ బ్యాకప్. మనం ఏదైతే ఆ 12 లెటర్స్ వర్డ్స్ ఏదైతే మనము రాసుకున్నామో ఒక రిజిస్టర్‌లో దీన్ని ఆటోమేటిక్‌గా ఇక్కడ ఫిల్ చేయాలండి కరెక్ట్‌గా. సో, బై ఆర్డర్‌లో అంటే 1లో ఏముండింది,
సో ఒకటిలో ఏముండిందంటే అంటే వెడ్డింగ్ అని ఉండింది. సో నేను వెడ్డింగ్ మీద క్లిక్ చేయంగానే అది ఆటోమేటిక్‌గా ఫస్ట్ ప్లేస్‌లో కూర్చునేస్తుందండి. రెండో దాంట్లో ఏముండింది? ఫ్యూచర్ ఉండింది. సో ఫ్యూచర్ మీద నేను క్లిక్ చేశాను. మూడో దాంట్లో చార్ట్ అని ఉండింది. చార్ట్ పైన క్లిక్ చేశాను. నాలుగో దాంట్లో టిన్నీ అని ఉండింది. ఐదో దాంట్లో ఆల్సో అని ఉండింది. ఆరో దాంట్లో ఫిక్షన్ అని ఉండింది. ఏడో దాంట్లో టైటిల్ అని ఉండింది. ఎనిమిదో దాంట్లో స్టార్ట్ అని ఉండింది. తొమ్మిదో దాంట్లో స్వాప్ అని ఉండింది. సో పదో దాంట్లో హంగరీ అని ఉండింది. 11 దాంట్లో బాడీ అని ఉండింది. నెక్స్ట్ లాస్ట్‌ది అడాప్ట్. ఈ విధంగా మీరు నోట్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్కటి ఒకవేళ క్యాపిటల్ లెటర్స్ ఉన్నా, స్మాల్ లెటర్స్ ఉన్నా మీరు కరెక్ట్‌గా స్పెల్లింగ్ కూడా కరెక్ట్‌గా రాసుకోండి. ఈ విధంగా రాసుకున్న తర్వాత కింద వెరిఫై అనే ఆప్షన్ ఉందండి ఇక్కడ. సో ఈ వెరిఫై అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన వెంటనే సో స్టార్ట్ యూజింగ్ వాలెట్ అని ఇక్కడ ఉంది. సో దీనిపైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేయని వెంటనే మన వాలెట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ పైన మన వాలెట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము రైడ్ బిఎన్బిలో సో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఆల్ అని ఉంది. ఆల్ అని ఉంది చూడండి ఇక్కడ ఆల్ ఏఎల్ఎల్ఎల్ ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఆల్ అని ఉంది కదండి పక్కలో. ఈ ఆల్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో మనం నెట్వర్క్ అనేది యూజ్ చేయాలండి. ఎందుకంటే రైడ్ బిఎన్బిలో సో మనము మోస్ట్లీ ఓపీ బిఎన్బి అనే ఈ నెట్వర్క్ని యూజ్ చేస్తాం కాబట్టి మనం ఓపీ బిఎన్బిని టైప్ చేయగానే ఇక్కడ మనకు ఓపీ బిఎన్బి అని వస్తుంది. ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది చూడండి ఇక్కడ. ఈ ప్లస్ మార్క్ పైన మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి యాడెడ్ అని వచ్చేసింది. నెక్స్ట్ ఈ నెట్వర్క్ని ఇక్కడ క్లోజ్ చేస్తాము. ఇక్కడ చూడండి కింద వచ్చేసింది కదండి ఓపీ బిఎన్బి అని ఇక్కడ వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనకు ఏం కావాలి? ఐడి యాక్టివేషన్ కావాలి అంటే మనకు మామూలుగా ఇక్కడ ఫండ్ కావాలి బిఎన్బి. సో మనము స్టార్టింగ్లో జాయిన్ అవ్వడానికి మనకు 0.0044 బిఎన్బి కావాలి కాబట్టి సో మనం ఏం చేస్తాము? మనకు రిసీవింగ్ అడ్రస్సు మనము పంపిస్తాం మన అప్లైనర్స్కి, మనకు లీడర్స్కి. ఎందుకంటే మనకు ఇక్కడ బిఎన్బి కావాలి కాబట్టి యాక్టివేషన్కి. సో ఇక్కడ మనం ఫస్ట్ క్లిక్ చేస్తామండి. సో ఓపీబిఎన్బి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయండి. స్వాప్ అని ఉంది, రిసీవ్ అని ఉంది, సెండ్ అని ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? మధ్యలో ఏదైతే ఉందో రిసీవ్ అని ఈ రిసీవ్ అడ్రస్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే ఇక్కడ మనము స్క్రీన్ షాట్ తీసన్నా మీరు ఈ ఫోటోని పంపొచ్చు. లేదంటే కింద ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కాపీ అని. సో ఇక్కడ కాపీని నొక్కంగానే కాపీడ్ అని వచ్చింది. నెక్స్ట్ వెంటనే మనము సో ఇక్కడ వాట్సాప్లోకి వెళ్ళి పేస్ట్ చేసి వాళ్ళకి మన ఎవరైతే అప్లైనర్ ఉన్నారో వాళ్ళకి పంపించేస్తాము. పంపించిన తర్వాత ఇక్కడ మనకు వాలెట్ అనేది రెడీ అయిపోయింది కాబట్టి ఫండ్స్ అనేటివి ఇక్కడ వచ్చేస్తాయండి. సో ఇక్కడ ఫండ్స్ అనేటివి వచ్చేస్తాయి. ఫండ్స్ అనేటివి వచ్చిన తర్వాత మనకు యాక్టివేషన్ ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను చూడండి. సపోజ్ యాక్టివేషన్ కావాలనుకుంటే మనం ఇక్కడ కింద చూడండి ఇక్కడ ఎక్స్ప్లోరర్ ఒక ఆప్షన్ ఉందండి. ఎక్స్ప్లోరర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంతో పాటు మీకు మీ అప్లైనర్ అనేవాళ్ళు మీకు ఒక రెఫరల్ లింక్ అనేది పంపిస్తారు. దాన్ని వాట్సాప్లో పంపిస్తారు కాబట్టి మీరు దాన్ని కాపీ చేసి పెట్టుకోండి, కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళిన తర్వాత సో ఏదైతే లింక్ ఉందో సో సపోజ్ నేను ఒక లింక్ని నేను మామూలుగా ఇక్కడ పంపిస్తానండి. చూడండి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని మీరు ఏం చేస్తారంటే వాట్సాప్లో సో మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళు వాట్సాప్లో మీకు మీ అప్లైనర్స్ పంపిస్తారు కాబట్టి సో నేను మీకు ఇప్పుడు ఈ లింక్ని అనేది వాట్సాప్లో నుంచి నేను పంపిస్తున్నాను. మీకు కూడా ఈ విధంగా సో ఇక్కడ చూడండి నేను వాట్సాప్లోకి వెళ్తున్నాము. వాట్సాప్లోకి వెళ్ళిన వెంటనే ఇట్లా ఈ విధంగా లింక్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? లింక్ని కాపీ చేసుకున్నాం, కాపీ లింక్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వస్తాము. సో మనకు ఆల్రెడీ ఫండ్ వచ్చేసి ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఫండ్ వచ్చిన తర్వాతనే ఇక్కడ వస్తాయండి. బ్యాలెన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ అప్లైనర్ బ్యాలెన్స్ అనేది పంపించేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే కింద చూడండి ఇక్కడ ఎక్స్ప్లోరర్ ఉంది. ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ డియాప్ ఆర్ ఎంటర్ లింక్ ఉంది కాబట్టి ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చూడండి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, ఇథీరియం సింబల్ ఉంది. దీని మీద నొక్కిన తర్వాత మనకి ఇక్కడ మన నెట్వర్క్ని ఓపీ బిఎన్బిని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఇది చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఒక బటన్ ఉంది కదండి, గో అనే బటన్ ఉంది. సో గో పైన క్లిక్ చేయగానే మనకు సో రిజిస్టర్ అని ఒక
మన రెఫరల్ లింకు ఒక ఐడి గాని వస్తుంది, మన రెఫరల్ ఐడి వస్తుంది, రిజిస్టర్ అని వస్తుంది. రిజిస్టర్ పైన క్లిక్ చేయంగానే సో అక్కడ మనకు కన్ఫామ్, మనం ఏదైతే కన్ఫామ్ అని అడుగుతుంది, కన్ఫామ్ పైన క్లిక్ చేయగానే మనకు 6 డిజిట్ పాస్వర్డ్ ఏదైతే స్టార్టింగ్లో మనం క్రియేట్ చేసుకుంటామో 6 అంకెలది డిజిట్, దానిపైన క్లిక్ చేయగానే సో మనకు వ్యాలెట్ అనేది, మనకు ఐడి అనేది యాక్టివేషన్ అనేది అయిపోతుందండి. సో ఇదండి ప్రాసెస్ టోటల్గా. మనము ప్లే స్టోర్లోకి వెళ్ళి సో ఏ విధంగా సేపాల్ వ్యాలెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానిపైన ఈ వీడియో అండి. సో నెక్స్ట్ వీడియోలో ఒక ఐడిని ఏ విధంగా, ఇప్పుడు మనము ఫండ్ వచ్చిన తర్వాత సపరేట్గా మనం ఐడిని ఏ విధంగా యాక్టివేషన్ చేయొచ్చు అనే దానిపైన కూడా మనం ఒక వీడియో అనేది చేద్దామండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.